మరి ఈ మాట చెప్పడం ద్వారా తన యొక్క ప్రేమను, తన యొక్క బాధ్యతను వ్యక్తపరిచాడు. ఏమనండి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించము అనే తన యొక్క బాధ్యత. అక్కడ బాధ్యత ఏముందండి, తన యొక్క ప్రజల కోసం తను మరి దేవుని వేడుకుంటున్నాడు. తన పడుతున్న ఆ యొక్క శ్రమ ద్వారా దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఆ యొక్క ప్రజల మీద పడతదేమో అని చెప్పి అతడు అనుకోలేదు. పడతదేమని బాధపడి తన పక్షమున మరి వేడుకుంటూ ఉన్నాడు, వాళ్ళ పక్షమున తండ్రి వీరిని క్షమించమని. అలాగే మరి కొంచెం కిందగా చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకంలో చేసిన త్యాగము ముందుగానే ప్రవచనం నెరవేరింది. నిజమే కదండి, ఆయన ప్రవచనాలను నెరవేర్చడానికే ఈ లోకంలోకి వచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలో జీవించినంత కాలం కూడా అతడు ఏదైతే చెప్పాడో వాటిని చేశాడు. ఆయన ఈ విధంగా చేయడం ద్వారా ఏమైందంటే అది ఒక దేనికి నిదర్శనంగా చూపిస్తుందంటే ఒక ప్రాక్టికల్ ప్రీచర్గా మనకి నిదర్శనంగా మనం చూస్తూ ఉన్నాం. అంతే కదండి, ఆయన ఏదైతే చెప్పాడో ఆ విధంగా చేసి చూపిస్తూ ఉన్నాడు. ఆయన మొదటిగా చేసినటువంటి కొండమీద ప్రసంగంలో ఏమని చెప్పాడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యాన్ని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా పరలోకమందున్న మీ తండ్రికి మీరు దాసులై ఉండాలి, అలాగే మీరు పిల్లలై ఉండాలంటే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే వాక్యాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దామండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ఈ వాక్యంలో ఏమనుందండి, ఏమంటున్నాడండి, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమార్తె ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకే ప్రార్థన చేయండి అనే ఫస్ట్ ఆ కొండ మీద ప్రసంగంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అదే ప్రసంగాన్ని మరి ఈ శిలువలో మొదటిగా తను నెరవేర్చాడు. ఏమనండి, వారి కోసము విజ్ఞాపన చేశాడని మనము గమనిస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క రెండవదిగా చూసినప్పుడైతే ప్రవచన